basic things what we always focus is on the outcome and result of the student, success of the student. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఐ డోంట్ సే ఆంథ్రోపాలజీ తీసేసుకోండి అని చెప్పాను. ఐ ఆల్వేస్ ఐఎమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్. సో ఫస్ట్ మీకు సబ్జెక్ట్ నచ్చాలి. సెకండ్ థింగ్, సబ్జెక్ట్ నచ్చితే సరిపోదు, సబ్జెక్ట్ డిఫైన్డ్ ఉండాలి. అంటే అది ఎక్కడి నుంచి చదవాలో తెలియాలి, ఎంత చదవాలో తెలియాలి. చదివింది కూడా దాంట్లోంచే క్వశ్చన్స్ వస్తున్నాయా, మరి ఇంత చదివినా మనం ఇందులోంచి క్వశ్చన్స్ రాలేవు అనుకో, మనం పెట్టిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. కాబట్టి మనం చదివిన దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయా, మనం ట్యాకిల్ చేయగలుగుతాం. ఈ మూడు ఇంపార్టెంట్ థింగ్స్. సో మనకు డిఫైన్డ్ సిలబస్, రిసోర్సెస్, దెన్ చదివిన దాంట్లోంచి రావడం, రాసిన దానికి మార్కులు రావడం. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు చదువుకుంటారు, అర్థమైంది, తెలిసి ఎక్కడి నుంచి చదవాలి, ఇలా రాసిన తర్వాత సరైన మార్క్స్ రావడం. సో ఎవరికైతే ఏ సబ్జెక్టు అర్థం కాలేదంటే ఐ విల్ సే దట్ ఆంథ్రోపాలజీ ఈజ్ ద ఆప్షన్ ఫర్ యూ. లిమిటెడ్ టైం, ఒక 120 daysలో మీరు ఆప్షనల్లీ చదవడం, అర్థం చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం చేయొచ్చు.